మన యథావిధిగా ఆది కాండంలో మన బైబిల్ స్టడీ మనం కొనసాగించుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయంలో ఉన్నాం. మనం ఆది కాండము 22వ అధ్యాయం. ఆది కాండము 22వ అధ్యాయము 10వ వచనం 9వ వచనం గత వారం ముగించుకున్నాం. 9 చదువుతాను, తర్వాత 10 చదువుతాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠంను కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. ఇది గత వారం మనం ఆలోచించాం. ఈ వారం 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఏం చేశారంటే అబ్రహాం గారు ఏం చేశారంటే ముందుగా పై వచనంలో ఆ చోటికి వెళ్ళాడు. ఆ చోటికి వెళ్ళిన తర్వాత ఒక బలిపీఠం కట్టాడు. గత వారంలో మీకు తెలియజేసిన వివరంగా అబ్రహాం గారు బలిపీఠం కట్టాడు. అబ్రహాం గారు బలిపీఠం కట్టినప్పుడు మనకి ఎన్నో పాఠాలు అబ్రహాం గారు మరి మనకు నేర్పిస్తూ వచ్చాడు. మనం నేర్చుకున్నాం. వాటిని అశ్రద్ధ చేయకూడదు, ఎప్పటికప్పుడే మర్చిపోకూడదు. బైబిల్ని బలిపీఠం కట్టాడు, చక్కగా పేర్చాడు. తన కుమారుడు ఇస్సాకును బంధించి అన్న మాట మనం ఆలోచించాం. తన కుమారుడు ఇస్సాకుని బంధించి అంటే బంధించాడు అనగానే ఆయన లోపడ్డాడు కూడా. ఇస్సాకు ఏం చేశాడంటే లోపడకపోతే 113 ఇంచుమించుగా 115 సంవత్సరాల వయసున్న ఒక వృద్ధుడికి ఒక యవనస్తుడు చిక్కలేడు, బంధించలేడు. అబ్రహాం ఇస్సాకుని లోబడ్డాడు. ఇస్సాకు ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ఆ కట్టెల మీద ఉంచి అబ్రహాం గారు ఏం చేస్తున్నారంటే 10వ వచనంలో అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు. అప్పటి వరకు అబ్రహాం గారు ఇస్సాకు కలిసి బలిపీఠం కట్టారు. బలిపీఠం కట్టిన తర్వాత అబ్రహాం గారు ఇస్సాకు గారిని బంధించి ఇప్పుడు బంధించిన ఇస్సాకుని బలి ఇవ్వడానికే దేవుడికి దహన బలిగా అర్పించడానికి ముందుగా వధించాలి కదా. అందుకోసం ఏం చేస్తున్నాడంటే తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి ఏం పట్టుకున్నాడు? ఇప్పుడు కత్తి పట్టుకొనగా ఎవరిని చంపేయడానికి, ఎవరిని నరికేయడానికి? తన కుమారుడు అన్న పదం మీరు ఇక్కడ చదువుకున్నారు. కానీ అక్కడ 2వ వచనంలో చదవండి ఎంత బాగుంటుందో. తన కుమారుడు అన్న పదం, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. ఇప్పుడు అబ్రహాము గారు వధించడానికి కత్తి పట్టుకున్నాడే, ఈ కత్తి పట్టుకున్నది ఎవరిని వధించడానికి అంటే తన కుమారుణ్ణి అని అంటే మీకు అర్థమవుతుంది లేదో, అందుకే పై మాటలు రాయించాడు. నీకు ఒక్కడయ్యున్నా, మళ్ళీ మీకు అర్థమవుతుంది లేదో, తను ప్రేమించిన ఇస్సాకుని ఏం చేశాడంట? బలి పీఠం మీద పడుకోబెట్టి ఇస్సాకుని బలి ఇవ్వడానికి ముందుగా మరి చంపాలి కాబట్టి, ప్రాణం తీయాలి కాబట్టి కత్తి తీసుకుంటున్నాడు నరికేయడానికి, చంపేయడానికి. తనకిష్టమైన వ్యక్తిని తాను ప్రేమించిన ఇస్సాకుని నరికేయడానికి కత్తి పట్టుకుంటున్నాడు. మీకు అర్థం చేసుకోండి. ఈ విషయాల ద్వారా దేవుడు మనతో చాలా విషయాలు మాట్లాడతాడు. మనం చెప్తున్నాను, మీకు చెప్పాను. ఆది కాండం 22వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే దాన్ని అర్థం చేసుకుంటే అబ్రహాము గారికి విశ్వాసులందరూ అబ్రహాము గారి యొక్క కుమారులు అవడానికి, విశ్వాసులందరూ అబ్రహాము గారు లేకపోతే అబ్రహాము గారే విశ్వాసులందరికీ తండ్రి అవడానికి ఏంటి అంత గొప్పవాడు అబ్రహాం. మనం ఊహించినంతకంటే మిక్కిలి శ్రేష్టమైన వాడు, గొప్పవాడు అబ్రహాం. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనం సరిగా అర్థం చేసుకోలేమేమో, ఈ విషయాల్లో మనం కొద్ది మాటలు మాత్రమే అర్థం చేసుకోగలమేమో. కానీ ఇందులో దాగి ఉన్న విషయాలు ఇంకా మనం అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ ఉండి సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే అబ్రహాము గారు ఎంత భయభక్తులు కలిగినాడో, దేవుణ్ణి ఎంత ప్రేమించాడో,
విశ్వాసులకు తండ్రి అవడానికి గల ఆధిక్యత అతను పొందుకోవడానికి ఈ అధ్యాయంలో విషయాలన్నీ బయట పెడతాయి అబ్రహాం గారి జీవితాన్ని. మన జీవితాన్ని ఎప్పుడైనా బయట పెడతాయా? మన క్రియలు 22 అధ్యాయంలో ఆయన చేసిన క్రియ, ఆయన విశ్వాసులకు తండ్రి అవడానికి ఆధిక్యత పొందాడే, ఆ పొందడానికి ఇందులో ఉన్న క్రియ ఆయన బయట పెడుతుంది. మన విశ్వాసం, మన జీవితం, మన క్రియలు ఎప్పుడైనా మన విశ్వాసాన్ని చూపించుతున్నాయా, కనబరుస్తున్నాయా? ఆలోచించి మీకే పరీక్ష పెడుతున్నాను. ఇక్కడ చెప్తున్నాడు, తన కుమారుని వధించడానికి తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు. వధించడానికి అని అర్థం ఏంటి? నరికేయడానికి. ఒక మాటలో చెప్పు, వధించడానికంటే నరికేయడానికి. ఎవరిని అంటే తన కుమారుణ్ణి అని అనుకుంటారేమో, కాదు, తనకి ఒక్కడై ఉన్న ఇంకెవరు లేరు ఆయనకి, ఇంకొకటి లేదు ఆయనకి, ఆప్షన్ లేదు. ఇస్మాయిల్ ఉన్నాడు కదా అంటే ఇస్మాయిల్ వాగ్దాన పుత్రుడు కాదు. ఇస్మాయిలు తన భార్యకు కుమారుడు కాదు, తనకంటే కుమారుడు కానీ తన భార్యకు కుమారుడు కాడు. తానుకు వాగ్దానం ద్వారా పుట్టబడిన కుమారుడు కాదు. ఒక్కడై ఉన్న కుమారుడు. 2, తాను ప్రేమించిన కుమారుడు. ఒక్కడే. 2, తాను ఇష్టపడినవాడు, ప్రేమించినవాడు. ఇస్మాయిల్ కంటే కూడా ఇస్సాక్ అంటే దేవునికి, క్షమించండి, ఇస్సాక్ అంటే అబ్రహాముకి బాగా ప్రేమ, బాగా ఇష్టం. మనకు తెలుసు, అబ్రహాము పాలు విడిచినప్పుడు ఏం చేశాడంటే అబ్రహాం గారు, ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? గొప్ప విందు. గొప్ప విందు అంటే అర్థం ఏంటి? గొప్ప విందు అంటే అర్థం ఏంటి? చాలా పెద్ద విందు చేశాడు అర్థం. గొప్ప విందు చేశాడని. ఎంత ప్రేమించకపోతే పాలు విడిచినప్పుడు ఎవరైనా పుట్టినరోజు చేస్తారో ఈ మధ్యకాలంలో చాలామంది, ఏమంటే పెళ్లి రోజు చేసుకుంటారో, పాలు విడిచిన దినం కూడా చేసుకుంటారు ఎవరైనా? అసలు ఎక్కడైనా ఎవరైనా చేశారా? బైబిల్లో చేశారు పోనీ ఎవరైనా? అబ్రహాం గారు కాదు, పక్కన పెట్టండి కాసేపు. అబ్రహాం గారి ముందటి వారు కానీ అబ్రహాం గారి తర్వాత వారు కానీ బైబిల్లో ఉన్న భక్తులైనా చేశారా? పాలు విడవగానే మరి తన కుమారుడు పాలు విడిచాడని సంతోషంతో విందు చేసిన ఎక్కడ చూసారా? బైబిల్లో కనపడలేదు. పోనీ బయట ఎవరైనా కనపడతారా మనకి? బయట కూడా ఎక్కడ కనపడరు. అంటే మనకి ఏమర్థమవుతుంది ఆ క్రియలు అంటే, ఇస్సాకుని అబ్రహాము చాలా ప్రేమించాడు. ఇస్సాకుని అబ్రహాం చాలా ప్రేమించాడని మనకు తెలియజేస్తుంది ఈ మాట. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, తాను ప్రేమించిన కుమారుణ్ణి వధించడానికే కత్తి పట్టుకున్నాడు. ఎవరి నిమిత్తం? ఇస్సాకు నిమిత్తం విందు చేయించాడు. ఇస్సాకు నిమిత్తం గొప్ప విందు చేయించాడు. తాను ప్రేమించిన ఇస్సాకు నిమిత్తం గొప్ప విందు చేయించాడు. తాను ప్రేమించిన దేవుడి నిమిత్తం ఇస్సాకును కూడా వధించేస్తున్నాడు. ఇది గొప్ప లాజిక్, అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తాను. తాను ప్రేమించిన ఇస్సాకు కోసం గొప్ప విందు చేశాడు. అలాగే తాను ప్రేమించిన దేవుని కోసం ఇస్సాకుని వధించడానికి కత్తి పట్టుకుంటున్నాడు. అంటే అబ్రహాము గారు ఎవరిని ఎక్కువ ప్రేమించాడు ఈ లెక్కల్లో? ఎవరినండి చెప్పాలి? ఎవరిని చెప్పండి, మీ నోటితో చెప్పండి. అందుకే ఇందాక ఆ పిల్లతో చదివించిన మాట, తన తల్లినైనను తన తండ్రినైనను ఎక్కువగా ప్రేమించువాడు నా ప్రేమకు పాత్రుడు. తన కుమారునైనను తన కుమార్తెనైనను తన భార్యనైనను తన ఉద్యోగంనైనను తన వ్యాపారంనైనను తనకు కలిగిన దాన్ని దేన్నైనను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే దేవుని ప్రేమకు పాత్రులు కాకుండా పోతాం. అది చెప్తున్నాడు బైబిల్లో. అది యేసుప్రభు గారు చెప్పారేమో తర్వాత కాలంలో, ఆయన చెప్పకముందే అబ్రహాం గారు దాన్ని పాటిస్తున్నాడు. మరి అబ్రహాం గారి విశ్వాసుల తండ్రి. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పాడండి. నీ కుమారుడి కంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలని చెప్పాడు. అది చెప్పినా సరే మనకు అర్థం కాలేదు ఇప్పటివరకు. నీకున్న వాటి అన్నిటికంటే దేవుణ్ణే ఎక్కువ ప్రేమించాలి అని యేసుప్రభు వచ్చిన తర్వాత చెప్పారు మనకి. యేసుక్రీస్తు రాకముందే, ఎవరో చెప్పకముందే అబ్రహాం గారు పాటిస్తున్నాడు. మరి ఈయన కారా విశ్వాసులకు తండ్రి? ఇలాంటి వాళ్ళనే కదా దేవుడు విశ్వాసులుగా ఎంచేది, విశ్వాసులకు పితరులుగా ఎంచేది.
ఎంత గొప్ప ఆధిక్యత అండి. చూడండి 10వ వచనం మళ్ళీ చదువుతాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, ఎవరిని? తన కుమారుణ్ణి. ఏ కుమారుణ్ణి? ఒక్కడైన కుమారుణ్ణి. ఒక్కడంటే తాను ప్రేమించిన కుమారుణ్ణి. తాను ప్రేమించిన కుమారుణ్ణి తాను ప్రేమించిన దేవుని కోసం వధించడానికే సిద్ధపడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తామండి? మనం ఏం చేయగలమా? చూడండి, కింద మంచి మాట చెప్తాడు. 11, 12 వచ్చిన చదువుకుంటే, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతన్ని పిలిచాను. దేవుని దూత పిలుస్తుంది, అబ్రహామా తొందరపడద్దు. అందుకు అబ్రహాం అన్నాడు, చిత్తం ప్రభువా అంటే, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకము, తొందరపడద్దు. అబ్రహామా తొందరపడద్దు. తొందర దేనికి తొందరపడుతున్నాడు? తాను ప్రేమించిన ఇస్సాకుని తాను ప్రేమించిన దేవుని కోసం వధించడానికి తొందరపడుతున్నాడు. తాను ఇష్టపడిన ఇస్సాకుని, తాను హృదయమంతా పెట్టుకున్న ఇస్సాకుని, తన హృదయంలో ఇస్సాకు కంటే ముందే ప్రతిష్ఠిస్తుకున్న దేవుని కోసం ఏం చేస్తున్నాడు? వధించడానికి తొందరపడుతున్నాడు. ఇప్పుడు అబ్రహాము గారిని పిలుస్తుంది దేవదూత పైనుంచి, అబ్రహామా ఇంకో ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు. ఆ చిన్నోడి మీద చెయ్యి వేయొద్దు. ఎన్ని వచనం? 11 వచనం, 12 వచనం. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమీ చెయ్యకుము. అతన్నేమీ చెయ్యొద్దు. అతని బలి ఇవ్వద్దు, అతని వధించను వద్దు. అతనివేమీ చెయ్యొద్దు. ఇదిగో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు. నీకు ఒక్కడై ఉన్నాడు నీ కుమారుడు, నువ్వు ప్రేమించావు నీ కుమారుణ్ణి. అలాంటి నీ ఒక్కడై ఉన్నా, నీవు ప్రేమించిన, నీకు గారాబమైన నీ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి నువ్వు వెనక తీయలేదు. చూసారా అబ్రహాము గారి విశ్వాసం? గత వారంలో అన్నయ్య గారు చెప్పారు. అబ్రహాము గారిని ఒకవేళ అబ్రహాము గారు ఇస్సాకుని వధించిన, ఇస్సాక లేచిరా అంటే ఇస్సాకు లేచి వస్తాడో, అది విశ్వాసం అబ్రహాముది. అబ్రహాము గారు ఇస్సాకుని బలర్పించిన తర్వాత బలిపీఠం మీద ఒకవేళ నిప్పుతో కాల్చేసి దహన బలిగా అర్పించేసిన, ఆ బూడిదలో నుంచి కూడా ఇస్సాకుని తిరిగి తప్పించగలరు. మృతులలో నుండి ఆయన సజీవులుగా ఎవరినైనా పిలవగలరు. మనందరూ తెలుసు లాజరు ఉన్నాడు. లాజరు అప్పటికే 4 దినాలు అయిపోయింది. 4వ దినం ఇంచుమించుగా లాజరు బయటికి రా అన్నాడు. అంతే. 4 దినాలు సమాధిలో ఉండి కుళ్ళి పట్టాడు. అప్పటికే మరి అంటది, ప్రభువా ఇప్పటికే వాసన కొడతాడు, కుళ్ళిపోతాడు, బాడీ స్పాయిల్ అయిపోద్ది. 3 దినాల తర్వాత ఎవరి దేహమైనా పాడైపోవాల్సిందే. 1 రోజు దాటిందంటే, అందుకే కదండి ఫ్రీజర్ బాక్స్ పెట్టుకుంటున్నారు శవాలకి. అవి లేకపోతే ఆ దుర్గంధం పాడైపోతుంది, అవయవాలు పాడైపోతాయి, శరీరం కుళ్ళిపోద్ది. 4 దినాల సమాధిలో ఉన్న ఆ వ్యక్తినే యేసుప్రభు ఏం చేశాడండి? బయటికి రప్పించేశాడే సజీవుడిగా. ఇస్సాకుని రప్పించలేడా? ఒకవేళ మరియా మార్తలకి యేసు మీద ఆయన బయటికి రప్పించగలని విశ్వాసం లేకపోవచ్చు, కానీ నా కుమారుణ్ణి ఏ స్థితిలో నుండి అయినా నా దేవుడు బయటికి రప్పించగలని విశ్వాసంతోనే అర్పించడానికి వెళ్తున్నాడు అబ్రహాం గారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత బోధించబడిన విషయాలు ఈరోజు మనం అంగీకరిస్తున్నాం, కానీ అసలు బోధే లేని కాలంలో అబ్రహాం గారు బ్రతికి చూపించాడు మనందరికీ. అదే అబ్రహాం గారి విశ్వాసం యొక్క గొప్పతనం. అందుకే అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అవడానికి అంత గొప్ప ఆధిక్యతను ఆయన పొందుకున్నాడు. కారణం అదే. బోధ లేని కాలంలో, బోధించబడిన కాలంలో ఏ రీతిగా బ్రతకాలో దేవుని యందు విశ్వాసం కలిగి, ఏ రీతిగా దేవుని ప్రేమించాలన్న విషయాలు ఎవరు బోధించక మునిపే ఆయన పాటించిన వ్యక్తి. అంత గొప్పడు అబ్రహాం గారు. అర్థమవుతుందండి? చాలా గొప్పడు అబ్రహాం గారు. ఇక్కడ చెప్తున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ప్రేమించావు, ఇష్టపడ్డావు, అలాంటి కుమారుణ్ణి నాకివ్వడానికి నువ్వు వెనుదీయలేదు, వెనకడుగేయలేదు అసలు.
నీ భార్యకి తెలియకుండా తీసుకొచ్చేసావు ఈ విషయం. నీ పనులకు తెలియకుండా తీసుకెళ్ళిపోయావు పర్వతం మీదకి. ఎవరికి మూడో కంటికి తెలియకోకుండా నీవు ప్రేమించిన నా కోసం, నీవు ప్రేమించిన నీ కుమారుని ఇవ్వడానికే సిద్ధపడిపోయి అబ్రహాం. నీకంటే గొప్పడు ఈ భూమి మీద లేడు, ఉండడు, పుట్టడు కూడా. నీకంటే గొప్పవాడు ఈ భూమి మీద పుట్టలేదు కూడా. అబ్రహాం గారు అంత గొప్పోడు భూమి మీద ఇప్పటి వరకు పుట్టలేదు కదండి. ఏం చెప్తున్నాడు? నీవు నీ కుమారుణ్ణి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి వెనుదీయలేదు, నాకు ఇవ్వడానికే వెనుదీయలేదు నువ్వు. మరి ఈ విషయాలు మనం ముందెట్టుకుని మనం ఆలోచన చేయాలి. దేవుని మనం ఇదే తరహాలో ప్రేమిస్తున్నామా? దేవుని మనం ఈ విధానంలో అనుసరిస్తున్నామా? అబ్రహాము లాంటి జీవితం మనం కలిగి ఉంటున్నామా అనే విషయాలు మనం ఆలోచన చేయాలి. ఒకసారి చూద్దాం, మనం చెక్ చేద్దాం ఒకసారి. మనం ఏ విషయాల్లో దేవుని ప్రేమించలేకపోతున్నాం. కనీసం దేవునికి మన సమయాన్ని ఇవ్వలేం కదండి. ఒక 4 విషయాలు చెప్తాను, నేను ముగిస్తాను. దేవునికి మన సమయాన్ని ఇవ్వలేం, మన శక్తిని ఇవ్వలేం, అదే మన బలాన్ని ఇవ్వలేం. అలాగే మన కష్టం, మన ధనాన్ని ఇవ్వలేం దేవునికి సంపూర్ణంగా. 4వది, మనకి ఇష్టమైన దాన్ని దేవుని కోసం అర్పించలేం. ఈ 4 విషయాలు మీకు చెప్తాను చూడండి. 1 సమయం ఇవ్వలేం, 2 బలం ఇవ్వలేం, 2 ధనం ఇవ్వలేం, 3 మనకి ఏది ఇష్టమో దాన్ని ఆయన కోసం బలిగా అర్పించలేం. సమయం ఒకటే. ముందుగా ఒక మాట చదివి నేను ఆ మాటలోకి వెళ్తాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, దేవుని ఎలా ప్రేమించాలి అన్న విషయాలు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము త్వరగా తీయండి, 4-5 వచనాలు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4-5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, అలాంటోడు మరొకడు లేడు. మన దేవుడు లాంటి వాడు మరొకడు లేడు అన్న పదం అది. అద్వితీయుడగు యెహోవా, మరొకడు లేడు, అద్వితీయుడు, ద్వితీయుడు, అలాంటోడు మరొకడు లేడు అని నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? మోషే గారి కాలంలో చెప్పాడు కదండి. మోషే గారి కాలంలో చెప్పాడు. ఇదిగో ఈ పదం ఇలా ఉంది. అబ్రహాం గారి చరిత్ర ఎక్కడ ఉంది చూసారా? అబ్రహాం గారి చరిత్ర ఎక్కడ ఉంది? మోషే గారి చరిత్ర ఇక్కడ ఉంది. మోషే గారు రాసిన మాట ఎక్కడ ఉంది? అబ్రహాం గారు పాటించిన విధానం ముందుంది, ఇంకా ముందుంది. నువ్వు ఎలా ప్రేమించాలి దేవుణ్ణి అంటే నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. పూర్ణం అంటే అర్థం ఏంటి? సంపూర్ణం, లోపం లేకుండా దేవుడిని ప్రేమించాలి అని ఎప్పుడు చెప్పాడు దేవుడు? మోషే గారి కాలంలో చెప్పాడు. మరి అబ్రహాం గారు ఎప్పుడు పాటించాడు? మోషే గారు ఎక్కడున్నారు అప్పుడు అసలు? ఇంకా అబ్రహాం ఇస్సాకు పుట్టాలి, ఇస్సాకు యాకోబు పుట్టాలి, యాకోబుకి 12 మంది పుట్టాలి, 12 మందిలో లేవికి అమ్రాం పుట్టాలి, అమ్రాంకి మోషే పుట్టాలి. ఎప్పుడో రాశాడు దేవుడు, అంతకంటే ముందే పాటించాడు అబ్రహాం కదండి. అంటే ఒక మాట మీకు చెప్తాను ఏంటంటే, అబ్రహాము గారి బతుకు బోధ కంటే ముందుగా బెటర్గా ఉంది చూడండి. అబ్రహాం గారి బ్రతుకుందే అది మనకి ఇవ్వబడుతున్న, లేదంటే ప్రజలకి ఇవ్వబడుతున్న బోధ కంటే ముందుగా మంచి బతికాడాయన. బోధ లేని కాలంలో బోధకు మించిన బతుకు బతికాడాయన. మనకి ఎంత బోధించినా సరే అంతే. ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, మామూలుగా అంటారు సాధారణంగా, అరే దున్నపోతి మీద వర్షం కురిసినట్టే. నీకు చెప్పిన మాట నువ్వు ఎలా తీసుకుంటావంటే, దున్నపోతి మీద వర్షం కురిస్తే చూసావా, పట్టించుకోదు అసలు. అది వాళ్ళు పట్టించుకోదు. అలాగే నువ్వు కూడా అలా మనం ఎంత బోధించినా పట్టించుకోం, మనం ఎంత చెప్పినా మనం పట్టించుకోం, ఎంత చెప్పినా మనం వినం. కానీ అసలు ఏ బోధ లేని కాలంలో బోధ కంటే గొప్ప బతుకాడు చూడండి అబ్రహాం గారు. మరి ఈయన్ను విశ్వాసులకు తండ్రిగా చేయకపోతే ఇంకేం చేయాలంటారు?
మరొక ఆలోచన లేకుండా దేవుడు ఒకవేళ తర్వాత కాలంలో ఇంకా శ్రేష్టమైన భక్తులు వస్తారని వారి కోసం ఆ ప్లేస్ని అలా రిజర్వ్గా ఉంచుదామనుకున్నాడు దేవుడు. ఏమైనా విశ్వాసులు, తండ్రి, ఈ పదవే ఉంచండి, ఇంకా మంచి భక్తులు వస్తారు వాళ్ళకి ఇద్దామనుకున్నాడు దేవుడు. ఇంకా రారు నాకు తెలుసు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ బోధను అనుసరించి బతికేవాళ్ళు. కానీ నీవు మాత్రం అబ్రహామా, బోధకు ముందే బోధకు మించిన బ్రతుకు బతికవు. నీకే ఈ పదవి అర్హత కలిగినవాడు, నువ్వే ఈ పదవికే అర్హత కలిగినవాడు. నీ విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టేసిరే. అందుకే హేబేలుకి దక్కని ఘనత, నోవాహుకు దక్కని ఘనత, గొప్ప గొప్ప వారు ఉన్నారు. ఆదాము, మహలేలు, ఏమండి, షేతు, ఎనోషు, హానోకు, ఇలాంటి వాళ్ళు ఎవరికే దక్కని గొప్ప ఘనత అబ్రహాముకి దక్కింది. కారణం బోధకు మించిన బ్రతుకు. బోధ లేని కాలంలో బోధకు మించిన బ్రతుకు బతికాడు ఆయన. అది గొప్ప సంగతి. ఇక్కడ చూద్దాం. మనం ఈ విషయంలో మనం ఆలోచన చేస్తుంటే మనం పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తున్నామా? పర్ఫెక్ట్గా, లోపం లేకుండా, నిండారుగా, ఖచ్చితంగా, సంపూర్ణంగా మనం దేవుని ప్రేమిస్తున్నామండి? అది చెప్తున్నాడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. లేదు, ప్రేమ లేదు మనకు దేవుడి మీద. అంత నటన, మాయ. భార్య మీద ప్రేమ లేకపోయినా భర్త అంటాడో నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటాడు. ఇదే అబద్ధాలు. భర్త మీద ప్రేమ లేకపోయినా భర్తతో భార్య అంటదే, అయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఉత్తిదే. మా ఆయన అంటే నాకు బాగా ఇష్టమని చెప్పేసి అలా ఆయన ఫోటో స్టేటస్ పెడుతుంది. అప్పుడు అలా ఆయన ఏమనుకుంటాడు, అమ్మో నా గురించి స్టేటస్లో నా ఫోటో మా ఆవిడ స్టేటస్లు పెడుతుందంటే మా ఆవిడని అంటే ఎంత ఇష్టమో, ఎంత కాదు, అబద్ధం. నేను మెప్పించడానికి అలా పెడుతుంది అంతే. పిల్లలంటే ఇష్టం లేకపోయినా, అంటే కొంతమందికి పిల్లల మీద ఉండదండి, లోకం మీద ఉంటుంది చాలా ఎక్కువ. అయినా సరే మాకు పిల్లలంటే ఇష్టం అని చెప్పుకుంటారు అంతే. మనం కూడా అలాంటి వాళ్ళమే. ఒక భార్య తన భర్త అంటే ఇష్టం లేకపోయినా నటించి నాకు ఇష్టమే అన్నట్టు ఎలా చెప్తుందో మనం కూడా అలాగే చేస్తున్నాం. మనం యథార్థంగా దేవుని ప్రేమించేవారం కాదు. అంత నాటకం, బూటకం. మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదని విషయాన్ని ఈ 4 గంటలు చెక్ చేద్దామా ఒకసారి? ఈ 4 గంటలు చెక్ చేస్తే మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా లేదని మనం బూటకాలు ఆడేవాళ్ళు, మన నాటకాలు ఆడేవాళ్ళు మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఈ 4 విషయాలు మీకు చెప్తాను. ఒకటి సమయం. ఈ సమయాన్ని ఇవ్వగలుగుతున్నాను దేవునికి సంపూర్ణంగా. సరిగ్గా 8 గంటల ప్రార్థన అంటే 8 గంటలకు వచ్చిన వాళ్ళు ఒక్కరు ఉంటారండి మందిరంలో. ఎక్కడైనా కాదండి నేను కేవలం మిమ్మల్ని అంటున్నాను, మీరు ఏమనుకోవద్దు. ఎక్కడైనా కాదు, ఎక్కడైనా ఉండరు. సహవాసంలో 8 గంటలకు ప్రార్థన అని అనౌన్స్మెంట్ చేశారంటే 8 దాటిన తర్వాత వస్తారు, కానీ 8కి ముందు ఎవరో రారు. ఏది నీ సమయం ఎక్కడిచ్చావు దేవునికి? ఏది నీ ప్రేమ ఎక్కడ చూపించావు? నాకు సాగదండి, నాకు కుదరదండి. నీకు సాగదో, నీకు కుదరదో అని చెప్తున్నావంటే నువ్వు దేవుడిని ప్రేమించావని చెప్పేది అబద్ధం కదా, బుడకం కదా. ఒక భార్య తన భర్త అంటే ఇష్టం లేకపోయినా లోకానికి ఇష్టం అన్నట్టుగా చూపిస్తుందే, అది కాదా నువ్వు చూపించేది? ఒక మాట చెప్తాడు కొరహు కుమారులు 84వ కీర్తనలో. కొరహు కుమారులు ఒక మంచి మాట రాశారు. కొరహు కుమారులు 84వ కీర్తన 1-2 వచనాల్లో ఏమంటారంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, ఎంత సుందరములు. రమ్యం అంటే అందం, అందానికి అందం. రమ్యం అంటే తెలుసండి, రమ్య అని పెడతారు పేరు. అంటే అర్థం ఏంటి? అందం కాదు, అందానికే అందం, రమ్య. నీ నివాసములు ఎంత రమ్యములు. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? దేవునితో. యెహోవా సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, ఎంత సుందరము, ఎంత అందం. మనకే ప్రభువా నా ఇల్లు ఎంత బాగుంటుంది ప్రభువా నాకు రోడ్డు ఎంత బాగుంటుంది ప్రభువా నాకు నా మంచం ఎంత బాగుంటుంది ప్రభువా. మనకి మంచాలు బాగుంటాయి, ఇల్లు బాగుంటుంది, సోఫాలు బాగుంటాయి, రోడ్లు బాగుంటాయి, గ్రౌండ్లు బాగుంటాయి, ఆటలు బాగుంటాయి, పాటలు బాగుంటాయి. భక్తులకి ఆయన మందిరం బాగుంటుంది, ఆయన మందిరం సుందరం, ఆయన మందిరం అందం, ఆయన మందిరం రమ్యం. చెప్తున్నాడు 2వ వచనంలో, యెహోవా
యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఎంతో కాదు, ఎంతో అన్నాడు చూడండి అక్కడ. ఎంతో కాదు, ఎంత? ఎంతో. నీ మందిరావరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. అంత ఆశపడితే ఇప్పుడు రావాలి, అంత ఆశపడితే ఇప్పుడు రావాలి. చెప్తున్నాను ఉదాహరణ. కొరహ కుమారులు ఎక్కడున్నారో తెలుసండి? ఆయన బలిపీఠము యొద్దే అంటారు. నీ పిచ్చుకలకు నీ బలిపీఠం యొద్దే నివాస స్థలము నువ్వు ఏర్పాటు చేసావు. మేము పిచ్చుకలు లాంటి వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు. నీ బలిపీఠం దగ్గరే మా బతుకంతా. రమ్యం నీ మందిరం, సుందరం నీ మందిరం, ఎంతో అందమైనది, నాకెంతో ఇష్టమైనది, నాకెంతో ఇష్టమైనది. చెప్తున్నాడు, యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది అంటే అర్థం ఏంటి? వెళ్ళాలి, 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 మందిరానికి వెళ్ళిపోవాలి, మందిరానికి వెళ్ళిపోవాలి. వెళ్ళడానికి వీలవట్లేదు, వెళ్ళడానికి వీలవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. అయ్యో నేను వెళ్ళలేకపోతున్నాను, నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి. మనకు సమయం ఉంది, వాళ్ళకి సమయం లేదు ఆ కాలంలో. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళేవారని. మన సమయానికే రాలేం. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవంట. వాళ్ళు చెప్పాను. ఈ పదాల్లో నిజంగా వాళ్ళు మాట్లాడుతుంటే మీకు ఎంతగా ఉంటుందేమో, కానీ ఆ అనుభవాల్లోంచి రాయించిన మాటలవి. యెహోవా మందిరావరణం చూడాలని, ఆ దేవుని దర్శించుకోవాలని వారి హృదయాలతో పాటు వారి శరీరాలు కూడా ఏం చేస్తున్నాయంట? కేకలేస్తున్నాడు. కేకలు. ఏం కేకలు? ఏం కేకలు? ఎరి కేకలా? ఆనంద కేకలు. ఆనందంతో కేకలు వేస్తున్నాయి. మనం ఉండగలమా ఇలాగా? మనం ఉండగలమా? కింద అంటాడు 3వ భాగంలో, నీ బలిపీఠం వద్ద నీ పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించేవారు ధన్యులు. నీ మందిరమందు నివసించేవారు ధన్యులు ప్రభువా. నీ మందిరం ఎంత బాగుంటుంది ప్రభువా. నీ మందిరం ఎంత బాగుంటుంది ప్రభు. ప్రశాంతంగా ఉంటుంది ప్రభు. నీ మందిరంకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది ప్రభువా. లోకంలో ఉన్నంతసేపు గాబరా, లోకంలో ఉన్నంతసేపు ఏదో మీదడుకుంటూ ఉంటుంది. కానీ ప్రభు నీ మందిరానికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది ప్రభు. నీ మందిరానికి వెళ్ళాలని నా శరీరం ఆశపడుతుంది. నా శరీరమే కాదు, నా హృదయం ఆశపడుతుంది. నా శరీరము నా హృదయము కేకలేస్తున్నాయి. నడు నడు నడు, ఇంకెప్పుడు వెళ్ళు. హృదయము తొందర పెడుతుంది, శరీరము తొందర పెడుతుంది. మనల్ని హృదయం తొందర పెడుతుంది, శరీరం వెనకలాగేది. మన హృదయం కంటే శరీరానికి ఎక్కువ మరి ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి వెనక్కి వెళ్ళిపోతున్నాం. దావీదు గారు ఏమన్నా చూద్దామా? దావీదు గారు ఏమన్నారు? కీర్తన గ్రంథము 122వ కీర్తన. కీర్తన గ్రంథము 122వ కీర్తన 1వ చరణం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. నాకు సంతోషం. దేనికి సంతోషం? యెహోవా మందిరానికి వెళ్దామా అనగానే మొహంలో నవ్వు వచ్చేద్దండి దావీదు గారికి. యెహోవా మందిరానికి వెళ్దామా అని అన్నారండి ఎవరైనా, వెంటనే సంతోషం, మొహం వెలిగిపోద్ది. 1000 వాట్ ల్యాంప్ లాగా వెలిగిపోద్ది అమాంతంగా. వెళ్దాం, నాకు సంతోషం దేవుని మందిరానికి వెళ్ళమంటే. మనకే పరీక్షించుకోవడం చెప్తున్నాను నేను 4 విషయాలు. మనం ఎలా ప్రేమిస్తున్నాం దేవుడిని నేను. మనకే మన సమయాన్ని దేవునికి ఇవ్వలేం. గంటలు ఏం చెప్తామండి ఇక్కడ. ఏమైనా 1 గంట సరిగ్గా నిలబెడితే 1 గంట. మిగిలిన సహవాసాలకు వెళ్ళండి, 2 గంటలు 3 గంటలు ఓదరగొట్టి వదలకపోతే అడగండి. 11, 12 అయిపోతాను కానీ వదలరు. మీకు ఆ బాధ ఏమీ లేదు కదా. చక్కగా 2 పాటలు 3 పాటలు, చక్కటి వర్తమానం, ముగింపు, ఇబ్బంది లేదు. 1 గంట సరిగ్గా నిలబడతాం దేవుని మందిరంలో. దేవుని మందిరాన్ని రాలేం మనం, ఆయన సమయం ఇవ్వలేం. లోకంలో వ్యర్థంగా ఎలాగైనా తిరుగుతాం. ఎక్కడికి వెళ్ళడానికి ఓపిక ఉంటుంది కానీ దేవుని మందిరాన్ని రావడానికి ఓపిక ఉండదు. కుదిపి తీసుకెళ్ళిపోయిన సరే వెళ్ళిపోతాయి ఎక్కడికైనా. ప్రశాంతంగా వచ్చి ఫ్యాన్ కిందకు వచ్చి దేవుని వాక్యం వినడానికి అబ్బే మన సమయం ఇవ్వలేం. మనం సమయానికి రాలేం. వస్తాం కదండి, వస్తాంలే. తొందర ఉందా? ఒక మాట చెప్తాను చూడండి, కొంతమంది జీవితాలు ఎంత మనల్ని ప్రోత్సాహంగా పరుస్తాయో. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు
శిష్యుల్ని పిలుస్తున్నాడు. వారు ఎలా వచ్చేస్తున్నారు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18, 19, 20, 21. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18, 19, 20, 21, 22. ఎంత బాగుంటాయి మాటలు తెలుసండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. ఏం చేస్తున్నారు? డ్యూటీ, వర్క్, పని, వారి జీవనోపాధి. ఏం చేస్తున్నారండి? వారి జీవనోపాధి. వారు చేపలు పట్టకపోతే వారు పట్టగడవదు. ఆ పని కాకపోతే మరొక పని వారికి తెలీదు. అదే పని వారికి ఇంకొక పని లేదు. వారు ఏం చేస్తున్నారు తెలుసండి? ఆ సమయంలో ఇంటికాడ ఖాళీగా లేరు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు పిలిచినా సరే రామ్మానం, ఖాళీగా ఉన్నప్పుడు కూడా రామ్మానం. మనకు సమయాలు ఖాళీ అయినా సరే మనం రాం. కానీ వీరు ఖాళీగా లేరు. ఎలా ఉన్నారో? వలలు వేయుచున్నారా లేకపోతే వలలు అట్టుకుని ఉన్నారా? చూడండి అన్నమాట. సముద్రంలో వల వేయుట చూచెను. వల వేస్తున్నారంట. పనిలో ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు అంటాడు. వారి జాలర్లో 19, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. నేను మిమ్మల్ని మనుషులు పట్టేవారుగా చేస్తాను, నాతో రండి అన్నాడు ప్రభు. నాతో రండి, మిమ్మల్ని మనుషులు పట్టేవారుగా చేస్తాను, నాతో రండి అన్నాడు. వెంటనే ఏం చేశారండి? ప్రభువా, మేము ఏ పనిలో ఉన్నాం చూసావా? అసలు నువ్వు ఈ సమయంలో మమ్మల్ని పిలవడం నీకు న్యాయమా? ఇది మంచి బిజీ టైం. ఈ సమయంలో వలేస్తున్నాం, వలలో చేపలు పడతాయి, చేపలు తెచ్చుకుని అమ్ముకోవాలి. మేము మాది ఇదే బతుకు. మాకు ఇది లేకపోతే మాకు జీవనోపాధి లేదు. ఈ సమయం పిలుస్తావేంటి ప్రభువా? సాయంకాలం 7 గంటలకు వస్తాంలే, మధ్యాహ్నం భోజన టైంలో వస్తాంలే, మాకు అనుకూలమైన సమయంలో వచ్చి నీతో తిరుగుతాంలే, నువ్వు వెళ్ళి ప్రభువా అని అన్నారా? ఏమన్నారండి? చూడండి కింద ఎంత బాగా జరిగిందంటే సందర్భం. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వలలు ఇంట్లో విడిచిపెట్టా ఏమైపోతాయి? వలలు విడిచిపెడితే ఆవిడెట్టుకోడండి. ఉదాహరణకే ఏ వస్తువైనా కనీసం కుళాయి దగ్గర నీళ్ళు డబ్బా వదిలిపెట్టి వచ్చేద్దాం మనం దేవుడిని అనుసరించడానికే. ఇంట్లో పెట్టి వస్తాం. మనమా విశ్వాసులు? మనమని విశ్వాసులు? మనం కాదు విశ్వాసులు. గతించిపోయిన వారే దేవుని విశ్వాసం కలిగిన వారు. అబ్రహాం విశ్వాసి, పేతురు, ఆంద్రియ విశ్వాసులు. వారు అననుకూల సమయంలో, అసలు అనుకూల సమయం కాదు, ఆ సమయంలో ఎవరైనా మేము రాలేమయ్యా అంటే ఎవరు కూడా ఏమనుకోరు. అసలు నిజంగా తెలిసేదండి, ఈ సమయంలో మేము రాలేమండి, ఈ టైం మాకు కుదరదండి అని అన్నారు అనుకోండి, ఎవరు కూడా ఏమంటారు. అక్కడ యేసుప్రభువు కూడా ఏమంటాడు? ఏమని అంటాడా? అప్పుడు వారు ఏం చేస్తారు తెలుసండి? వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆయన సమయం ఇచ్చారు, ఇవ్వలేదా? మరి మనకేంటి పోయే కాలం? మనకేంటండి? మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఈ సమయం నాది, ఇది నా సమయం, నేను పని చేసుకునేది, నేను గాలికి తిరిగేది, నేను సంతోషంగా ఉండేది, నేను వ్యాపారాలు చేసుకునేది, నేను ఉద్యోగాలు చేసుకునేది. ఈ సమయం నాది, నీ సొంతం. ఆ సమయం ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా మందే కాదు. మందా? ఒక సెకండ్ కూడా, ఒక నిమిషం కూడా మంద కాదు, ఒక గడియ కూడా మంద కాదు, ఒక రెప్ప పాటు కూడా మంద కాదు. దేవుడు మనకివ్వగా మనకొచ్చింది. దేవుడు ఇవ్వగా మనకు వచ్చింది, మంద కాదు అది. దేవుడే ఇవ్వకపోతే ఈరోజు ఈ దినాన్ని దేవుడే ఇవ్వకపోతే మనకి ఇది నీదా? ఈ దినం దేవుడు ఇవ్వని వారు అనేక మంది, ఈ దినాన్ని దేవుడు ఇవ్వని వారు అనేక మంది. నీకంటే బలవంతులు, నీకంటే ధనవంతులు, నీకంటే గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు పొంతలో ఉన్నారు. చూడండి, కావాలి లేరా? సమాధుల్లో ఉన్నారు, కాలి బూడిదైపోరు చాలామంది. నీకంటే ఉత్తములలో, నీకంటే గొప్పోళ్ళల్లో వారికి ఇవ్వలేదు సమయం. దేవుడు నీకు ఇచ్చాడు సమయం. ఇది నాది అంటున్నాం మనం. ఈ సమయం ఎవరిది అంటున్నాం మనం? ఇది నాది, నా టైం, ఇది నా టైం, ఇది నేను ఇవ్వలేదు నీకు. పేతురు ఆంద్రియ అలా అనలేదు. ప్రభువా రమ్మంటావా ప్రభువా? అడే వచ్చేస్తున్నాం. ఏం చేస్తావు ప్రభువా? మనుషులు పట్టే జాలరగా చేస్తాను, వచ్చేయండి అంటే వచ్చేస్తాను. అయ్యా వచ్చేస్తారా?
బోధ ప్రారంభంలోనే బ్రతుకులు అలాగున్నాయి. బోధ ముగింపులో ఉన్నాం మనం, లోకం ముగింపులో ఉన్నాం మనం. మన బ్రతుకులు ఇంకెలా ఉన్నాయి? దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఇంకా కింద చూడండి, 21వ వచనంలో, ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచాను. పనిలో ఉన్నారో, ఖాళీగా లేరు, పడుకుని లేరల్లో, తీరిగ్గా లేరల్లో. ఎలా ఉన్నారో? పనిలో ఉన్నారు. వలలో బాగు చేసుకుంటున్నారంట. వలలో బాగు చేసుకుని నేను పిలిచిన ఆయన వెనకాల తిరిగి వెళ్ళిపోవడం. వలలు విడిచిపెట్టేశారు, తమ తండ్రిని విడిచిపెట్టారు. 22వ వచనంలో చూడండి, వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చదువుకున్నాం ముందు మనకు పాఠం 10వ అధ్యాయం 37వ వచనం మత్తయి సువార్త చదువుకున్నాం కదా. తల్లినైనను తండ్రినైనను విడిచిపెట్టని వాడు, నా నిమిత్తం విడిచిపెట్టని వాడు నా ప్రేమకు పాత్రుడు కాడు. ఎట్టి పరిస్థితుల్లో కాడు. మరి విడిచిపెట్టిన వీరికి దక్కిన భాగ్యం, వీరికి దక్కిన భాగ్యం ఎవరికైనా దక్కిందని భూమి మీద? 12 సింహాసనాల మీద, ఏమండి 12 సింహాసనాల మీద కూర్చుండి ఈనాడు ఇశ్రాయేలు ప్రజలందరినీ, ఆనాడు అదే బోధ సమయంలో పరిపాలించిన వారు ఎవరో? అపోస్తులు. వీరు ఏం చేస్తున్నారంటే తమ వలలు విడిచిపెట్టేశారు, తమ తండ్రిని విడిచిపెట్టేశారు, తమ దోణిని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి ఎక్కడికి వస్తున్నారు ఇప్పుడు? ప్రభు అన్నాడు, ప్రభు వెళ్ళిపోదాం ప్రభు అన్నాడు. దోణి ఆయనకి భార్య లేదంటారా? పిల్లలు లేరంటారా? యాకోబు గారికి, యోహాను గారికి, పేతురు గారికి, ఆంద్రేయ గారికి, మిగిలిన అపోస్తులందరికీ భార్య కానీ పిల్లలు కానీ ఏ బోడా బొంగిడి లేను అనుకుంటున్నారా? నీకే ఉన్నారా 2 పిల్లలు? నీకే ఉంది భార్య, నీకే ఉంది ఇల్లు, నీకే ఉంది వాకలే, నీకే ఉంది పొలం, నీకే ఉంది ధనం, నీకే ఉన్నాయి అన్నీ. వాళ్ళకి ఏమి లేవా? నీకే ఉన్న బాధ్యతలో, నీకే ఉన్న ఉద్యోగాల్లో, నీకే ఉన్న వ్యాపారాల్లో, నీకే ఉన్న చేతి పనులు, నీకే ఉన్న ఇంట్లో పనులు, నీకేనా? వాళ్ళకి ఏమి లేవా? వాళ్ళు తెంగరోళ్ళు అయ్యండి దేవుని అంబరించారా? మనకు అనుకూల సమయాన్ని కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నాం. సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. వారు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? యాకోబు గారు ఇచ్చారు, యోహాను గారు ఇచ్చారు, పేతురు ఇచ్చాడు, ఆంద్రేయ ఇచ్చాడు. రెండవది శక్తి, బలం. మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం దేవునికి? సమయం ఇవ్వలేకపోతున్నాం. రెండోది ఏమి ఇవ్వలేకపోతున్నాం? శక్తి ఇవ్వలేకపోతున్నాం. సంపూర్ణంగా ఆయన కోసం కష్టపడతామండి. సంపూర్ణంగా ఆయన పని ఇది అంటే ఇందులో లోటు, ఆయన పని అది అంటే అందులో లోటు. సంపూర్ణంగా మనం ఏ పని చెయ్యం. కొలసీలు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్న మాట చూద్దాం, చూడండి. మనకి ఎలా ఉంటుందంటే ఆ మాట పౌలు గారు ఆ మాట చెబుతూ ఏమంటున్నాడంటే, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న ఈ శ్రమలో యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు, ఎవరి కొరకు? సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు ఎన్ని పాట్లయితే పడ్డాడో, ఏవైతే మిగిలిపోయాయో వాటి యందు నా వంతు నేనెంత చెయ్యాలో అంత. నా వంతు అంటే ఎంత? నేనెంత చెయ్యాలో అంత నా శక్తికి లోపం లేకుండా నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేస్తున్నాను అన్నాడు. సంపూర్ణం, ఏమి విడిచిపెడతలేదు. సగం కదా ఆయన చేసింది, సంపూర్ణం. కొద్దిగా కదా ఆయన చేసింది, ఏదో తగులు మిగులు కదా ఆయన చేసింది, కోత కథ కదా ఆయన చేసింది. ఎంత చేశాడండి? సంపూర్ణం. నా వంతు నా శక్తికి లోపం లేకుండా నా వంతు నేను చెయ్యగలిగింది నేను ఖచ్చితంగా చేస్తున్నాను, అది సంపూర్ణం చేస్తున్నాను అని చెప్పాడు. శక్తికి లోపం, మన శక్తికి లోపం, మనం చేయగలమా? మనం చేయలేమండి. మూడవది ధనం. మూడవది ఏంటి? ధనం. దేవునికి ఏదైనా ఇవ్వాలి అని అంటే ఇవ్వగలమా? చెప్పండి, మీరు నోరు తెచ్చి మీరు చెప్పండి. దేవునికి మనం ఇది ఇవ్వాలి, మనం ఇది చెయ్యాలి అంటే కొంతమంది ముందుకు వస్తాం, కొంతమంది వెనక్కి. లోకంలో ఉన్న భ్రష్ట విశ్వాసులు పనికిరాని విషయాలకు కూడా తమ ధనాన్ని విపరీతంగా వెచ్చిస్తున్నారు తెలుసండి. భ్రష్ట విశ్వాసులు అని గుర్తుంచుకున్నమాట.
క్రైస్తవులే. నేటి సంఘాల్లో ఉంటున్న భ్రష్ట విశ్వాసులు, భ్రష్టత్వం వైపు నడుచుకుంటున్న వారు కేవలం దేవుని మీద కాకుండా దైవజనుని మీద గురించి తమ ధనాన్ని ధారాళంగా ఇష్టానుసారంగా ఎంత వేస్తే అంత ఇవ్వట్లేదా? అక్కడ తోలేతే నన్ను ఇవ్వకపోయినా సరే ముక్కు పిండి లాగేస్తారు అక్కడ జాతగా అంట. తెలుసా? మన ధనాన్ని ఇవ్వలేం, మనం దేవుని పనికి ఏమీ ఇవ్వలేం, చేతకనులం అయిపోతాం కొన్ని సందర్భాలు. తెలుసండి, నేను పేదోడిని అండి, నాకు సరిగ్గా గడదు, నేను ఇవ్వలేను, నాకు ఖర్చులు ఉన్నాయి, నాకు బాధ్యతలు ఉన్నాయి, నేను ఇవ్వలేను. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వనోళ్ళు సైలెంట్గా ఉంటారు. దానం. దేవునికి మన ధనాన్ని ఇవ్వగలుగుతున్నామా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ విషయంలో. చూడండి, లోకాసు వార్త 21వ అధ్యాయం. లోకాసు వార్త 21వ అధ్యాయం. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, మరి ఎప్పుడు కాదు, ఎప్పుడైనా క్రైస్తవ విశ్వాసులకి ఒక బలమైన పాఠం ఇది. ఏంటి? 21:1. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూసాను. ఏం చేస్తున్నారంట? కానుక పెట్టెలో కానుకలు వేస్తున్నారు. ధనవంతులు చాలామంది వచ్చారు, తమ ధనాన్ని దేవుని కోసం వేస్తున్నారు. 2వ వచనం. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి. ఏం చేస్తుందంట ఆమె? ఒక బీద విధవరాలు ఇవ్వగలదా? దేవునికి ఇవ్వగలదా ధనాన్ని? లక్షలు ఉన్నవారు, కోట్లు ఉన్నవారు, వజ్ర వైడూర్యాలు ఉన్నవారు, ఆస్తిపాస్తులు ఉన్నవారు వారు ఇవ్వగలరు. మేమేమి ఇవ్వగలం దేవునికి? మేమేమి ఇవ్వగలం? మేమేమి ఇవ్వలేం. మా చేత కాదని వెనుదీస్తున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ బీదరాలు పాఠం చెప్తుంది. ఏంటంటే ఆమె 2 కాసులు వేసిందంట. 2 అంటే ఆఫ్టర్ ఆల్ కదండి. 2 అంటే ఒకరు మామూలుగా ఒక మాటలంటే 2 రూపాయలు వేసింది అనుకో, ఉదాహరణ 2 రూపాయలు వేసింది అనుకోండి, మనం ఎలా చూస్తాం? ఇప్పుడు నేను 10,000 ఇచ్చానండి ఉదాహరణకి, మోహన్ రావు 2 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు ఏమనుకుంటారు? 2 రూపాయలు ఇచ్చినోడిని ఏమంటాడు? నా దగ్గర ఏమీ లేదండి, ఇదేముందని ఇచ్చాడు. ఏమంటారు అప్పుడు? చెప్పాలి. కనీసం 10,000 కాకపోతే 5,000 అని ఇవ్వాలి, కానీ బతికి 2 రూపాయలా కదండి? ఎవరు లక్ష్య పెడతారా ఆ కానుకని? ఆ 2 రూపాయల కానుకని ఎవరైనా లక్ష్య పెడతారా? లక్ష్య పెట్టరు. ఇక్కడ ప్రభువు లక్ష్య పెడుతున్నారు. కారణం ఏంటంటే ఆమె ఇవ్వలేదు. ఆమె దగ్గర అంతకంటే ఎక్కువ లేదు ఆమె దగ్గర అదే ఉంది. కిందకి రాశాడు ఎంత మంచి మాట 4వ వచనంలో, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి. ఉంటే ఎవరైనా ఇవ్వగలరు, కానీ లేని సమయంలో ఇచ్చేవారి వైపే దేవుడు చూస్తాడో అన్న పాఠం ఇది. ఉన్న సమయంలో ఎవరైనా ఇవ్వగలరో, కానీ లేని సమయంలో ఇచ్చేవారి వైపే దేవుడు చూస్తాడు. అన్నింటికి కాదని, పనికిమాల విషయాలకి, పెళ్ళిళ్ళకి, పేరంటలకి, దినాలకి, తద్దినాలకి కాదు. అర్థమవుతుందా? దేవుడి పని అని చెప్పి అయ్యి చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అట్లకి కాదు, దేవుని పని కోసం, దేవుని సువార్త వ్యాప్తి కోసం, ఏమంటే ఆయన పనుల కోసం ఏం చేసిందంటే ఆమె సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి. కానీ ఈమె తమ లేమిలో అంటే అర్థం ఏంటి? ఈమె లేనిది. ఈమె ఎవరో ఏమీ లేనిది. కానీ ఆమె అనుకుంది, నా దగ్గర 2 ఉన్నాయి. ఏమీ లేనివాడి దగ్గర ఒకటని ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. మనం ఏం చేస్తాం? మనం ఇవ్వలేం. దేవుడు అదే చూస్తున్నాడు. లేమిలో తనకి కలిగిన జీవనమంతయు, మళ్ళీ ఆమె సాయంత్రం కోసం కానీ రేపటి కోసం కానీ ఆమె ఆలోచన చేయకోకుండా వేసేసింది. ఆమె ధనాన్ని ఇచ్చేసింది, ధనంలో కొంత ధనం ఇచ్చేసింది. ఆ ధనం 1 కోటి రూపాయల, 1,00,000 రూపాయల కాదు, 2 రూపాయలైనా సరే అది లెక్కే దేవునికి. మనం ఇవ్వగలుగుతామా దేవునికి? మన సమయాన్ని ఇవ్వలేము, మన శక్తిని బలాన్ని ఇవ్వలేము, మన ధనాన్ని ఇవ్వలేము. 4వది ఫైనల్ ముగిస్తాను. 4వది మనకిష్టమైన వాటిని పౌలు గారు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, పౌలు గారు ఒక సాక్ష్యం చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుండి 11 వరకు కూడా ఉంటాయి మాటలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము ఎవరి నిమిత్తం? యేసుప్రభు కోసం.
యేసుప్రభు కోసం నాకు ఏది లాభమో తెలుసా? ఈ సమయంలో ఒక 100 రూపాయలు సంపాదించుకోవడం నాకు లాభమా నష్టమా? మీరు చెప్పండి. ఈ సమయంలో కష్టపడు, వ్యాపారం చేసో, ఉద్యోగం చేసో, ఆటో వేసుకునో, ఇంకోటి చేసో ఈ సమయంలో కొంత సమయంలో ఒక 100 రూపాయలు సంపాదించుకోవడం నాకు లాభమా నష్టమా? నష్టమే. ఏ పని చేసినా లాభమే కలుగుతున్నాడు బైబిల్లో. ఏ పని చేసినా లాభం కలుగుతుంది, సోమరుడికి నష్టం ఎదురవుతుంది. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే, నాకు ఏవి లాభకరమో, ఒక ఉద్యోగం నాకు లాభకరం, ఒక వ్యాపారం నాకు లాభకరం, ఒక పని నాకు లాభకరం, ఒక ఆటో నడుపుకోవడం, లేకపోతే ఒక వాహనం నడుపుకోవడం లాభకరం, ఒక ఏదో పని చేసుకోవడం లాభకరం. వాటిని ఎవరి నిమిత్తం ఎంచుకున్నాడంట నష్టంగా? నాకు పర్లేదులే, ఈ 100 రూపాయలు రాకపోయినా పర్లేదు, ఈ 200 రాకపోయినా పర్లేదు, ఈ 300 రాకపోయినా పర్లేదు, ఈ సమయంలో నేను ఖచ్చితంగా దేవునికే ఇవ్వాలి. నేను దేవుని సన్నిధిలో ఖచ్చితంగా కనపడాలి. నాకు ఇష్టమే పలానా చోటుకి వెళ్ళడం, నాకు ఇష్టమే పలానా వ్యాపారం చేయడం, నాకు ఇష్టమే పలానా పని చేసుకోవడం, నాకు ఇష్టమే పలానా పని చేసుకోవడం. కానీ నష్టం అవుతుంది. చేసుకోకపోతే ఏమవుతుంది? నష్టం అవుతుంది. అయినా పర్లేదు, క్రీస్తు కొరకు నష్టమైనా పర్లేదు. మనం అనగలమా? మనకి ఇష్టమైంది అనగలమా? చెప్పండి, మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి. మనకి ఇష్టమైంది అనగలమా? ఎవడో దౌర్భాగ్యుడు పనికిమాలిన ఎదవా అనాలంటే చెప్పాలన్నమాట. చెప్తున్నాను చూడండి. ఆదివారమే పెళ్ళెట్టుకుంటాడు, ఆదివారం ఫంక్షన్ పెట్టుకుంటాడు, ఆదివారం చుట్టాలకు భోజనాలు పెట్టుకుంటాడు. నాకేవి లాభకరమో దాన్ని నేను నష్టంగా ఎంచుకున్నానంటే వాళ్ళందరూ నా చుట్టాలంటాడు. ఇప్పుడు ఏది నష్టం నీకు? నీకు ఇష్టమైన దాంట్లో దేన్ని నష్టంగా ఎంచుకున్నావు ఒక్కటి చూపించు. నాకు ఇష్టమైంది ఇది అన్న విషయాల్లో నేను క్రీస్తు నిమిత్తం దీన్ని నష్టపరుచుకున్నాను, నాకు అక్కర్లేదు ఈ సమయంలో అని ఒక్కటి చెప్పగలమా? చెప్పలే. కింద చెప్తాడు చూడండి, మంచి మాట. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. అతి శ్రేష్టమైన జ్ఞానం, ఈ వాక్యం నిమిత్తం ఎవడైనా తన కాలాన్ని దేవుని కోసం అర్పించగలరా? ఇవ్వగలరా? పెట్టగలరా? మనకి రూపాయి వస్తే సరిపోతుంది, దేవుని వదిలిపెడతాం. తెలుసండి, ₹1 వస్తే దేవుడు పట్టించుకో. మనం ₹1 వస్తుంది అనుకుంటే మన దేవుడి దగ్గర రామహల. ఆ సమయంలో ఈయన చెప్తున్నాడు, ఆయన శ్రేష్టమైన జ్ఞానం కోసం, ఆయన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తం మొత్తం. పౌలు గారు తెలుసు కదండి, కింద అంటాడు చూడండి మాట, మీకు అర్థం కాకపోతే 11 భాగంలో, పాలివారొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమముగా ఎంచుకున్నానన్నాడు. పెంటతో సమానంగా పెంట ఏది? ఆయన గొప్ప, మీకంటే గొప్పడు నాకంటే గొప్పడు అని తెలిసలేదు మీకు. ఆయనకి లేనిదంటూ లేదు. ఆయన సంపన్నుడై ఉన్నాడో లేమిలో ఉన్నాడో, ఆయన మంచి స్థితి కలిగి ఉండడం ఆయన తెలుసు, మంచి స్థితిలో లేకపోవడం ఆయన తెలుసు. మంచి స్థితిలో ఉన్నాడు ఒకప్పుడు. అవన్నీ కూడా ఏం చేశాడంటే ఆయన క్రీస్తు జ్ఞానము నిమిత్తము, శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తాన్ని నష్టం చేసి. నాకు అక్కర్లేదు, నష్టపోతావురా అబ్బాయి, నువ్వు దేవుడిని నమ్ముకోవడానికి వెళ్ళిపోతున్నావు, ప్రార్థనకి వెళ్ళిపోతున్నావు, ఈ సమయంలో నువ్వు నష్టపోతావురా అని పౌలు గారు అంటాడు. నష్టపోయిన పర్లేదు, క్రీస్తు నిమిత్తం నష్టపోయినా పర్లేదు, నాకేం పర్వాలేదు, నాకేం అక్కర్లేదు అని అంటారు. మరి మనం అనగలమండి? ఒక విషయమే చెప్పాను కదా, ముగిస్తాను. మనం అనగలమా? మనం అనలేం. మనం ఎక్కడ అంటాం? దేన్ని వదులుకోలేం దేవుని కోసం. అటు ఉంటాం, ఇటు ఉంటాం. ముగించేస్తాను 5 నిమిషాల్లో. మనం ఎటు ఉంటాం? అటు ఉంటాం, ఇటు ఉంటాం. మనకు దేవుడు కావాలి అంటారు. ఒకప్పుడు అవ్వ కావాలి, బొవ్వ కావాలని ఎవరు అంటారు. అరే అమ్మ కావాలి, నీకు బొవ్వ కావాలంటే ఏమనేవారంట? నాకు అవ్వ కావాలి, బొవ్వ కావాలి. అవ్వ కావాలి, బొవ్వ కావాలంటే ఏముండదు. నీకు అవ్వ కావాలి, అవ్వ ఉంటుంది, బొవ్వ కాలితే బొవ్వ ఉంటుంది. నీకు అవ్వ కావాలి, బొవ్వ కావాలంటే వెళ్ళిపోరా బయటకు అంటారండి. మనం అల్లటోళ్ళమే. మనం ఏం చేస్తామండి? నాకు దేవుడు కావాలి, అన్నీ కావాలి. లోకము కావాలి, దేవుడు కావాలి. నాకు లోకము కావాలి, దేవుడు కావాలి అన్న తత్వంలోకి వెళ్ళిపోయారు జనం. చూడండి, ఇప్పుడు సీజన్ ఇది. సీజను ఏ సీజను? ఎలక్షన్ సీజను. ఏం చేస్తున్నారు జనం? ఏం చేస్తున్నారు? మాకు లోకము కావాలి, దేవుడు కావాలి. మాకు లోకము కావాలి,
దేవుడు కావాలి. సంఘ పెద్దలు ఎవరో సంఘ పెద్దలు ఒక వీడియో ఉంది, మీకు చూపింది, నువ్వు లైవ్లో ఉంది ఫోను, అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చూపిస్తాను. ఒక సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడిని అప్పుడప్పుడు. ఆ సంఘంలో ఒక సంఘ పెద్ద ఉన్నాడు. ఆ సంఘ పెద్ద వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ఏంటని చూస్తే జెండా పట్టుకుని తెగేస్తున్న డ్యాన్స్, జెండా పట్టుకుని తెగేసేస్తున్న డ్యాన్స్. అసలు ఆ స్వభావమే కదా అతనిది నాకు తెలిసి. చాలా మంచోడు, మందిరానికి అతనే హెడ్, పెద్ద సంఘ పెద్ద. ఒక పార్టీ జెండా పట్టుకుని తెగేసేస్తున్న డ్యాన్స్. ఆఖరి చూపిస్తాను, మీకు ఖచ్చితంగా చూపిస్తాను. మనకేం కావాలి? అది కావాలి, ఇది కావాలి. మన ఈ మధ్యకాలంలో ఒక పెద్దను చూశాను మన ఊళ్ళో. కొండవ ఇలా వేసుకుని ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు, ఒక మాట చెప్తున్నాను. ఒక కొండ వేసుకుని పైనుంచి కిందకిలాగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఎలక్షన్కి క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఈ మహానుభావుడు ఎవర్రా అని చూస్తే ఎవరు తెలుసండి? ఒకప్పుడు మనం ఒక పేటలో సువార్త పెడితే, మీరు ఇక్కడ ఎందుకు సువార్త పెట్టారు, మీరు ఇక్కడ సువార్త పెట్టవలసిన పని ఏంటి, మీరు ఇక్కడ ఎందుకు పెడుతున్నారో, ఇంకెప్పుడు పెట్టొద్దు అని మనం వార్నింగ్ ఇచ్చాడే పెద్ద సంఘ పెద్ద. ఆ సంఘ పెద్ద అంత భయభక్తులు కలిగినాడు, అంత ప్రేమ కలిగినాడు దేవుడు అంటే, అంత విశ్వాసం కలిగినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? క్యాంపెయిన్. దేనికి? ఎలక్షన్ క్యాంపెయిన్. ఎవరికి? మణిపూర్లో క్రైస్తవ స్త్రీలని నగ్నంగా బట్టలు సిప్పేసి తిప్పారు రోడ్ల మీద. సామూహికంగా అందరూ కలిసి ఇద్దరు స్త్రీలని మానభంగం చేసి చంపేశారే. దానికి అడ్డుపడుతుంటే ఒక సహోదరుణ్ణి కత్తితో నరికి చంపేశారే ఆ పార్టీకి. ఈ దుర్మార్గులు, ఈ క్రైస్తవులు, ఈ క్రైస్తవ పెద్దలు ఎవరికి క్యాంపెయిన్ చేస్తారో తెలుసండి? ఇలాంటి పార్టీలకు క్యాంపెయిన్ చేస్తున్నారు. నరికేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? దేవుడు నరికేస్తాడు. దేనికి సపోర్ట్ చేస్తున్నాం? దేనికి చేయమని కాదు, నేను దీన్ని చేయొద్దని కదా ఒక మాట చెప్తున్నాను. నువ్వు క్రైస్తవ పెద్దవై ఉండి, క్రైస్తవ సహవాసంలో పెద్ద పెద్ద ప్రార్థనాపరుడు అయి ఉండి, కొంతమంది ఉన్నారు దౌర్భాగ్యమైన దిక్కుమాలే పనికిమాలిన వాళ్ళు. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఫ్లెక్సీ అంటారు చూసారా, ఫ్లెక్సీలు, దాంట్లో సంఘ పెద్దలు ఇరుగు అని చూపిస్తారు. అందులో 10 మంది తిరుగుతారు తెలుసండి. దేనికి? ఎలక్షన్ క్యాంపెయిన్. ఓటేయండి, తప్పు కాదు, ఓటేయండి, మనకు నచ్చిన వాళ్ళకి మనం ఓటేస్తాం, తప్పేం కాదు అది. ఇటు దేవుడు కావాలి, అటు దెయ్యము కావు. పైపెచ్చి ఏంటంటే ఇటు దేవుడు కావాలి, ఇటు దేవుడికి విరుద్ధమైన పార్టీలు కూడా మేము క్యాంపెయిన్ చేస్తాం. క్రైస్తవులకి విరుద్ధమైన పార్టీలు కూడా క్యాంపెయిన్